దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఈరోజు ఆదివారం. ఈరోజు ఎంతమంది ఉదయకాలం ఆదివారం అండి? ఖచ్చితంగా ఆదివారం కూడా మీ అందరికి కూడా శుభవార్త ఏంటంటే 5 to 6 వర్షిప్ ఉంటుంది. బెల్లంపల్లి ఉంటుంది, ప్రామిస్ ల్యాండ్లో ఉంటుంది, 7 to 9 ఉంటుంది, 10 to 12 ఉంటుంది, ఈవినింగ్ 5 to 8 ఉంటుంది. కాబట్టి అందరికి హ్యాపీ సండే. దేవుని ఆరాధించడానికి రండి, ప్రభుని స్తుతించండి, మీ ఇళ్లలో కూర్చోకండి. ఒకవేళ రాని పక్షంలో ఇతర రాష్ట్రాల్లో దేశం నుండి మీ సమయం వేరైతే లైవ్ చూడండి. వాక్యము బలమైంది కదా. ఆదివారం ప్రభుని ఆరాధించాలి. మీరు ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని బిడ్డలు ఇంకా యేసుని మీరు ఎంతకాలం పోస్ట్ పోన్ చేస్తారు? మీ హృదయంలో చేర్చుకోండి. ఆయన రక్షకుడు, దేవుడు, మనందరి పాపాల నిమిత్తం ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, మళ్ళా రాబోతున్నాడు. ఆయన నమ్మితే ఏముంటుందండి? యేసయ్యను నమ్మితే లక్షల కోట్లు కాదు, పరలోకం, నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఒక మంచి తండ్రిగా నీతో ఉండి నడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. అమ్మ, మేము చాలా వేదన గుండా ఉన్నాం, చీకటి జీవితం, కష్టకాలం, దుఃఖ సమయాలు, మా పిల్లలు, నా భర్త మారలా, నేను చర్చికి వెళ్ళడానికి లేదు, నా కుటుంబంలో సమస్యలు, నా భార్యతో సమస్యలు, నా పిల్లలతో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఉద్యోగ సమస్యలు ఎన్నైనా మీకు ఉండొచ్చు. దేవుని కనికర హస్తం మీపై కుమ్మరించబడబోతుంది. కాబట్టి ఈరోజు మీరు వాగ్దానం రిసీవ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు. చదువుకుందాం చక్కటి వాగ్దానం. నేను చదువుతున్నాను సంఖ్యాకాండం 6వ అధ్యాయం 25వ వచనం. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. దేవుడట ఆయన సన్నిధిని, సండే ఈరోజు దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం అండి. ఆయన సన్నిధిని మనపై ప్రకాశింపజేసి మనల్ని కరుణించునుగాక. అందరూ ఆమేనని చెప్పండి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడట ఈరోజు ఆయన సన్నిధితో నిన్ను ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టండి. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడిస్తున్న చక్కటి శ్రేష్టమైన రేమ నీకు నాకు. కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడే కదండి. ఆయన సన్నిధి మనకి ఎప్పుడు ఉంటుంది? ఆయనతో గడిపినప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు. రెండోది, ఆయన మనతో ఉన్నప్పుడు. నా సన్నిధి నీ మీద ప్రకాశింపచేయుదును. ఈరోజు వాగ్దానం అందరు చెప్పండి. నా సన్నిధి నీ మీద ప్రకాశింపచేయుదును. ఈరోజు దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు. బెల్లంపల్లి ప్రామిస్ ల్యాండ్ సంఘమా, దేవుని సన్నిధి మనందరి మీద ప్రకాశింపజేసి మనల్ని కరుణించునుగాక. ఈ వాగ్దానం వింటున్న దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధి మన మీద ప్రకాశింపజేసి మనల్ని కరుణించునుగాక. ఆమెన్. అందుకని ఈరోజు ధైర్యం తెచ్చుకోండి. నా సన్నిధి నీ మీద ప్రకాశింపచేయుదును, నేను నిన్ను కరుణించేదను. ఎంత చక్కటి మాట అండి. కాబట్టి గాక అనే మాటను మీరు వాడండి. ఈ దినమంతా ఆయన సన్నిధి ఉంటుంది. మీ కుటుంబాలపై, మీ పిల్లలపై, మీ భర్తపై, భార్యపై, మీ యవ్వన జీవితాలపై, ఎగ్జామ్స్ రాసే బిడ్డలు, ప్రిపేర్ అవుతున్న బిడ్డలు, జాబ్ లేని బిడ్డలు, ఎవరైనా ఆయన సన్నిధి నీ మీద ప్రకాశింపజేయునుగాక. నా సన్నిధి నీ మీద ప్రకాశింపచేయుదును, నిన్ను కరుణించేదను. దేవుడు ఈరోజు ఇస్తున్న ఈ వాగ్దానాన్ని అందరూ ఎత్తిపట్టి, అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి పంపి హ్యాపీ సండే అని చెప్పండి. ఆనందంగా ఉండమని చెప్పండి. దేవుణ్ణి ఆరాధించండి. అభిషేక్ పాడిన పాట, నీలో లభించింది జీవం. ఏం లభించేదండి? లభించడం ఏంటి? ఎక్కడ ఏం దొరకదు, అది నీలోనే లభించే జీవం. ఆ పాట కూడా అభిషేక్ పాడింది. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అందరూ ఆరాధించండి. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి నీవు కరుణించుదుగాక. ప్రతి బిడ్డని, వారి కుటుంబాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల భారం, ఎగ్జామ్స్ రాసే పిల్లలు, జాబ్ లేని వారు, కోర్టు కేసులు అన్నిట్లో నీ కట్లు తెంచబడి నీ సన్నిధి కాంతి వాటి మీద ప్రకాశింపజేయను. ఆయన రోగులైన వారిని లేవనెత్తండి. ఆదివారం ఆరాధనకి, పునరుద్ధాన దినానికి రావడానికి ప్రతి బిడ్డల్ని మీరు ప్రేరేపించండి. ఎవ్రీ డే నీ సన్నిధిలో గడపడానికి కృప చూపండి. ప్రతి దినము నేను ఆరాధించే బిడ్డలుగా చేయండి. అప్పులు, ఆర్థిక, మానసిక ఒత్తిడి నుంచి విడిపించండి. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, నలిగిన వారు లేవనెత్తబడాలి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబం నీ సన్నిధి కాంతి సంవత్సరం ప్రకాశింపచేయను. ఆయన ఈరోజు బర్త్డే బిడ్డలు నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయను. ఆయన కల్వరి మినిస్ట్రీ మీద నీ సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కరుణించుదుగాక. ప్రతి దైవజనులు, దైవజనులు వారి కుటుంబాలని మీరు సన్నిధి కాంతి వేసి ప్రకాశింపచేయుదుగాక. భారతదేశం రక్షణ, ఇతర దేశాల రక్షణ, ఇతర దేశాల మా ప్రియులందరిపై నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి. మరొకసారి నాయన ప్రతి వారిని విడుదలిచ్చి అద్భుతం చేసి దినమంతా మాతో ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానం అందరూ వినండి, ప్రతి ఫ్రెండ్స్కి పంపండి. బెల్లంపల్లిలో 7 నుంచి 9, 10 నుంచి 12 ఆరాధనలు ఉంటాయి. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైతనగర్ దగ్గర చక్కటి ఆదివారపు ఆరాధనలు జరుగుతున్నాయి.
ఉదయం 5 నుంచి 6 ఉంటుంది, 7 నుంచి 9 ఉంటుంది, 10 నుంచి 12, సాయంత్రం 5 నుంచి 9. కాబట్టి ఈరోజు అద్భుతంగా మీరు వినండి. నీలో లభించేది జీవం అనే పాట, ఆ పాట అభిషేక్ పాడింది. అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, ప్రభుని స్తుతించండి. ఆ పాట పాడుతున్నప్పుడు మీ హృదయాల్లో కూడా జీవం పొంగజేయను గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.